గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రీట్ చేసే మనిషిని పెట్టేవాడిని. నాకు పెట్టినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతా. సో ఆ రోజు నోటి కాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకుంటే అరే ఫార్మాట్ లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే బిగ్ బాస్ పట్ల నాకుంటే గౌరవం అది. ఆయన ఏదో ప్లాన్ చేస్తారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది ఏదో ప్లాన్ చేస్తుంటారని. ఎందుకంటే సో అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారు లేదో నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు రెండు సందర్భాలు అది కాంటెక్స్ట్ కూడా తర్వాత చెప్పేస్తాను. ఓకే, ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్ రాంగ్ నెగటివ్ సెట్ అయినప్పుడు ఇలా వెళ్తుందా బయటికి, హరిత ఏమైపోతుంది మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది అదొక సందర్భం. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్ తో మాట్లాడి సందర్భాలు తప్ప ఎప్పుడు ఆర్గానిక్ నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగ ఉన్నాను. అంతే తప్ప కెమెరాస్ లో ఎలా కనబడుతుందో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా, క్యారెక్టర్ తో బతికాను అక్కడ, కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించాల. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్, అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకు వచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్ నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థ్యాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు, అలా కాదు అని బిగ్ బాస్ నుంచి ఆ టైం ఇచ్చా, బిగ్ బాస్ వెయిట్ చేస్తాను ఏం రాకపోయినప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి ఏమన్నారంటే హరీష్ గారు మీరు మా కోసం చేశారు థ్యాంక్స్, బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో బిగ్ బాస్ కూడా అన్నారు హరీష్ అన్నప్పుడు ఓకే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఫుడ్, అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి వాళ్ళ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. అది తర్వాత ఇప్పుడు నేను ఫుడ్ తినలేదన్న ఫుడ్ అంత గౌరవ ఇచ్చాను. నేను ఫుడ్ మీద అలగల శివ, చాలా మందికి నేను ఇంతమంది ఇంటర్వ్యూస్ కూడా చెప్పా ఫుడ్ మీద అలగల. ఫుడ్ మీద అలగల, నా మనసు చనిపోయింది. బయట హరితాను మా ఫాదరు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ బెంగ పట్టుకుంది కాబట్టి ఫుడ్ తినలా శివ. దానికి మీరు ఎందుకు నేను వెళ్ళిపోవాలనుకున్నా కదా, మీరెందుకు ఫుడ్ మీరు వెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా వెళ్ళిపోవాలి? బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలి, సూసైడ్ చేసుకుని వెళ్ళాలా, ఇలా కత్తిలా చూపించి వెళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా, అప్పుడు ఇంకా బాధపడతారు. రెండు రీజన్స్ ఫుడ్ తినపోవడానికి, రెండు రీజన్స్ చెప్తా. అది కూడా రెండు రీజన్ కూడా తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. అయినా సరే తమాయించుకుని నేను తిన్నాను. ఫస్ట్ రోజు నేను వండి చేసినప్పుడు శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది అంటే తిన్నా, ఉప్పు ఎక్కువైనా తిన్నా, ఆమ్లెట్ లో గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుకొచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో, వాళ్ళు చెఫ్లు కాదు కదా. నేనే షెఫ్ ఏంటి, నేను మాస్టర్ షెఫ్ ఏంటి, మిచెలిన్ స్టార్ షెఫ్ ఏంటి, పొరపాటున యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. 4 రోజులు తిన్నాను. చూసారా అంటారు స్వామి, తెలుసు కదా నేను చెప్పే లోపల మధ్య దూరిపోతున్నారు మీరు. అరే దీన్ని ఏమంటారంటే షుగర్ ఉందని అనుకుంటారు మళ్ళీ, అది చెప్పేది వినాలి శివ మీరు. సో అలా ఉన్నా కూడా తిన్నా, నేను ఎంట్రీకి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను. కానీ తర్వాత ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మనిషి ఏంటి నామినేషన్ కోసమా, ఒక మనిషి ఇంట్లో పంపించడం కోసమా స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు, ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు, శారీరకంగా భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు. ఇదేం లాజిక్ శివ? ఇది ఎందుకు ఊసరలు కూడా ఉరేసి చచ్చిపోద్ది శివ ఇలా చూస్తే. అంటే అదే నామినేషన్ కాబట్టి అందుకని ఈ రెండు రీజన్స్ వల్ల ఇలాంటి దోగ్లాపన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా నాకు పాయిజన్ లా అనిపించింది కాబట్టి తినలేదు. రెండు బయట మా వైఫ్ ఏం తినట్లేదు, ఏంటి పరిస్థితి, ఈ రెండు రీజన్స్ వల్ల ఇంట్లో వెళ్ళిపోదాం అనుకున్నా. ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్. శివ బిగ్ బాస్ కోసం పుట్ల, బిగ్ బాస్ కోసం పెరగల. బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక భాగం. ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు అన్నది పాయింట్ యాక్చువల్ ఇదే. అంటే నామినేషన్స్ చేస్తారు, మళ్ళీ వెళ్ళి కలిసిపోయి మంచిగా మాట్లాడేస్తారు అని చెప్పి మీరు కెమెరాస్ కూడా చేస్తారు శివ. కెమెరాస్ కూడా చెప్పడం జరిగింది. మీరు శివ మా చెప్తా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్ గా ఏదో ఏ ఎమోషన్ చాలా సీరియస్ కన్విక్షన్ తో ఇన్వాల్వ్ అవుతా. నేను ఐ లవ్ యూ అంటే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు మీరు నచ్చలేదని అనుకో, నచ్చలేదు అభిప్రాయ వేదన రావచ్చు, ఏదైనా రావచ్చు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు, మనం కొట్టుకోవచ్చు. నేను వెంటనే వచ్చి శివ ఏమనుకో శివ ఇట్స్ ఓకే శివ మన ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పను. ఇది నా పర్సనాలిటీ. అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవ్వను. క్లియర్ అయినప్పుడే నార్మల్ అవుతాను. ఇది హరితతో అయినా అంతే. మా ఫాదర్ మీరు నమ్ముతారా, ఆ రోజు మా ఫాదర్ ఇలా అన్నాను కదా నాకు ఓటేద్దని, దాని తర్వాత మా ఫాదర్తో ఎప్పుడు మాట్లాడాను తెలుసా, నిన్న మాట్లాడా. అదే అంటున్నాను హరీష్ గారు. అవును నిన్నే కదా మీరు మొన్న. అరే నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళింది 6th కదా శివ. అవును 5 రోజులు మాట్లాడా శివ. అదే అంటున్నాను హరీష్ గారు. నేను ఏమంటున్నాను ఇంకో చెప్పాలి, ఫిబ్రవరిలో గొడవ అయితే మా మదర్ ఫాదర్ తో నేను తర్వాత వాళ్ళతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా, మా ఫాదర్ కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది సిక్ అని జూన్ లో మాట్లాడా మా ఫాదర్ తో తెలుసా. దట్ ఈస్ మీ శివ. మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద? ఓరే ఎంత ప్రేమడో తెలుసా.
ప్రేమ కన్నా కూడా నేను చాలా అదే అంటున్నా, నాకు ప్రేమ మాట కన్నా కోపం పట్టింపు ఎక్కువ. మాట పట్టింపు ఎక్కువ ఆ? మాట పట్టింపు ఎక్కువ. ఆ. నా ఫీలింగ్స్ ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. నా ప్రేమే అంత అలాగే ఉంటది, నా కోపం అంతే అదే ఉంటది, అన్న, ప్రతిది కూడా విత్ కన్విక్షన్ తో ఉంటది. హరీష్ గారు నేను అదే అంటున్నాను. మీరు ఏమంటున్నానంటే మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్, కానీ అది పక్కలకు రైట్ కాకపోవచ్చు. దాని అన్నా ఇంకొకటి కదా, అంటే వాళ్ళు నాలా ఉండాలనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నామినేషన్ అయిపోయినాక నేను మాట్లాడదు. సారీ మీరు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు చిన్నపిల్లలాగా, భలే బాగుంది, చిన్న బోసి నవ్వులాగా. చెప్పండి. ఇప్పుడు మీకు రైట్ అనిపించవచ్చు, Correct. కానీ పక్కలకి రైట్ అనుకోకపోవచ్చు. Correct. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా. ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఆబ్వియస్ గా తప్పే కదా. ఆబ్వియస్ గా తప్పే. అంటే మీరు తప్పేగా. కొన్నిసార్లు నేను చెప్తున్నా, నేను కూడా మనిషి, నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్, నా కళతో చూస్తా కదా. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కూడా చెప్పారు, అదే చెప్తాను, 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా. నేనేంటంటే మీరేమంటారు, నేను రిలేషన్స్ మెయింటైన్ చేసేది నేను ఎలా ఫీల్ అవుతానంటే, మీరేమంటారంటే ఇదే 6, ఇది 6, ఇది 6 కాకపోతే వాళ్ళతో ఫైట్. సరే నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు, మీకేమనిపిస్తుంది? లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు అనిపిస్తుంది కదా. నవ్వుతున్నారు చూసారా, నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అదే కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా ఎమోషన్స్ పండిస్తారు, కానీ కొన్నిసార్లు కళ్ళ నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు, అవునా కదా. మనం చెల్లించాం. దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది, లేదా నిజం అనిపించదు. ఇవాళ రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు వస్తుంటాయి, ఆ నలుగురు సినిమా చూస్తుంటే నీళ్ళు వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు కళ్ళ నీళ్ళు రావు. అదే అంటున్నాను, ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను. బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు, చాలా మంది ఏడ్చారు, కానీ నేనున్న 100 రోజులు నేను ఏడవలే. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్కి ఏడవడు, సినిమాని ఎంజాయ్ చేస్తాడు, కానీ అది ఏడవలేదు కదా, అక్కడ సీన్ పడలేదు అని కూడా మీరు తప్పు. అది ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండివిజువల్ గా వేరుగా ఉంటాయి. అది ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు, అవి వేరుగా ఉంటాయి. సో డెఫినెట్ గా కొన్ని విషయాలు ప్రతిదీ మనం రైట్ అనుకుంటాం తప్పది. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, అదే చెప్తున్నా కదా. నేను అదే చెప్తున్నా కదా, కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్ గా రేషనల్ గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. స్టార్టింగ్ లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అవుతున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి వెళ్ళి కెమెరా మాట్లాడి సార్ రెండో రోజా సెకండ్ డే వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు నిజంగా గుర్తులేదు. బట్ ఒకవేళ నేను హరితాన్ని మిస్ అయినట్టు మాట్లాడుంటే మీకు విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. ఓకే, హరిత సింగిల్ గా ఉంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే, హరితతో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఈ బిగ్ బాస్ లో నాకు అసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు, బట్టలు పంపించకపోయినా గోక్కునే అవసరం అయితే నేను సంజన బట్టలు వేసేసుకున్నాను, అవసరం అయితే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను, కానీ ఏంటంటే ఒక స్టేచర్కి వచ్చేసాం కాబట్టి, లైఫ్ లో ఒక ఏజ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, కొన్ని ఆ నాటినెస్ ఇవన్నీ పూర్తి చేసాం. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి, అంటే మా మధ్య, అందుకే హరిత హరీష్ నేను క్యారీ చేస్తా, మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి. ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడుండొచ్చు, నాకు గుర్తులేదు, బట్ మీరు చెప్తున్నా చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా. కరెక్ట్. సంజన గారు మొన్న లైక్ నేను మా 5 సంవత్సరాల పాప బాబుని వదిలేసి వచ్చా, అదే లైక్ పాప బాబు ఇంటికాడ వదిలేసి వచ్చానంటే, నేను మా వైఫ్ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి ఇప్పుడు, అది కరెక్టా? లాస్ట్ టైం మీరు అడిగితే మీకు పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారు, నాకు గుర్తులేదు. కొంతమంది అడిగినప్పుడు నా వైఫే నా కూతురు అని చెప్పా, అవునా? ఇప్పుడు నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేస్తా. ఇక్కడ అదే ప్లేస్ లో హరిత ఉంటే, ఓకే, హరిత అనొద్దు, అక్కడ హౌస్ లో కూర్చొని అందరూ మీరు కూడా ఉన్నారు కదా, మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం, అవునా? ఒక బేబీ మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది ఆ ఫీడింగ్ ఫేజ్ లోనే కదా. ఓకే, ఇప్పుడు ఆమెకి ఏమైనా డబ్బులు కొరత, ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఫ్యామిలీ, అవునా? నేను హరిత ఆ ప్లేస్ లో ఉంటే హరితను సమస్య లేదు పంపించాను, ఎందుకంటే మదర్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, ఆ టైం అది డ్యూరేషన్, పంపించాను. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేకపోతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు, నేనే నా లైఫ్ అన్నప్పుడు, అక్కడ ఉన్న మిగతా 12 కంటెస్టెంట్స్ 13 మంది
అలా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకొని వస్తారు కదా. ఇప్పుడు ఆవిడే చెప్పారు వాళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను, అంతమంది సరంజామా చేసి వచ్చాను అన్నారు. కానీ హరితాను చూసుకుంటాను కోసం నా బేబీ హరితాను చూసుకోవడానికి ఎవరు లేరు. హరిత 2-3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థం కాలేదు. నిజమైన అగ్ని పరీక్ష హరితకు అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి తన వాయిస్ రేస్ చేసి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా ఛానల్ హూ హ్యాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ హర్ వ్యూస్. అది సో ఇప్పుడు అర్థమైందా. పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమైనా వస్తారు ఆ ఎమోషన్ అంటే సరే సరే ఏమో మేబీ అంటే వాళ్ళు కన్నా ఇది వెరీ వెల్ సెటిల్డ్ శివ. వెల్ సెటిల్డ్ అంటే ప్రేమ అంత ప్రేమ ఉన్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మీకు వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ బాస్? నేను అదే చెప్తున్నా. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్, కొత్త లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను. మా బేబీ కోసం వదిలేసి వచ్చాను, కానీ మా బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది ఆవిడే నాకు. అంటే ఓకే, ఇప్పుడు మా ఇద్దరు వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా. నేనే ఇలా చేశానని చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. అంటే మీరు హౌస్ నేను అందరి తరపున మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. ఇమాన్యువల్ నాకు ఏ పర్సనల్ గా నాకు ఇమాన్యువల్ అది ఎలా ఉన్నా ఏదున్నా కూడా ఇమాన్యువల్ కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు కదా. తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను వదిలేసి వచ్చా, అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసి వచ్చాం కదా, మీరు ఉండొచ్చారు కదా, ఎమోషన్ లేదా? ఓకే, మీరు బయట ఉంటాం కదా బ్రో, ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో ఎమోషన్? అదే చెప్తున్నా. ఇది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ. నేను అసలు ఏడవలేదు, వీళ్ళు వచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎగ్జైట్ అవ్వలేదు. గ్రేట్ ఉండేది. నేను ఉన్నాను టాప్ 3 బ్రో. నేను కూడా మరి నేను గ్రేట్ అని చెప్పను. అరే నేను చెప్తున్నా బ్రదర్, టాప్ 3 అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. గ్రేట్ అనేది నేను చెప్తున్నా బ్రదర్, వెటకారం మీరికైనా మనకు కూడా చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్, మీరు పుట్టింది దానికోసం కదా. పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా అలాగే ఉన్నాను. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్ గా మాట్లాడి నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబ్. ఎందుకని నాట్ యాజ్ అన్ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. షో ఫార్మాట్ లో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే గుర్తుపడి చెప్తారా? అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. సో క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఎలా అంటే మీరు పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా, ఆయన పేరు కాదు కదా, ఆయన పేరు అదే కదా. కాదు, షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ అనే పిలుస్తారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్ అని కూడా పిలవరు, పవన్ అని పిలుస్తారు. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది నాకు. అది సో కాబట్టి కళ్యాణ్ ని నేను క్లోజ్ గా ఉన్నాను కాబట్టి క్లోజ్ గా. కూడా మీతో మంచిగా ఉండేవాడు. నేను మంచి చేయడం ఏం లేదు అక్కడ. కళ్యాణ్ తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్. ఇదే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా, బట్ రియాలిటీ లోపల ఉన్న ఆయనకి అనిపించింది. మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట. నేను ఆయనకి తనుజాతో ఏదైనా అఫేర్ ఉందని అన్నానా? అనలా కదా. నేను రాబోయే కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నని అనొచ్చు, నాలికి నరం ఉండదు కదా శివ, ఎన్నని అనుకోవచ్చు. మనం అనుకునే అన్ని కూడా కరెక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే వచ్చి తనుజాను కళ్యాణ్ కలిపి ఒకటి చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయి రకరకాలు అన్నారు. కానీ నేను అన్నాను, ఎందుకు అనలేదు? నాకు క్లారిటీ ఉంది ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. తర్వాత నేను తనుజాను కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా తనుజ క్లియర్ గా చెప్పారు, నాకనే చచ్చాను చిన్నోడు, ఓకే నాకు ఇష్టమైతే నేను ఎలా చూపించాలో ఏతో సంబంధం లేకుండా ఏదైనా చెప్తానో అది అని అన్నారు. సో చూసారా, నేను వేగ్ గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కళ్యాణ్ అలా అనుకున్నారు, అలా మాట్లాడుండొచ్చు, అది తన ఆలోచన అంతే. రైట్ రాంగ్ మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి, కానీ వాస్తవం వేరు ఉంటది కదా. ఆ వాస్తవం ఏమో తెలుస్తుంది, నాకే తెలుస్తుంది.
సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్‌తోనే మాట్లాడతా. కొన్నిసార్లు కన్విక్షన్‌తో మాట్లాడతా. ఓకే. ఒప్పుకున్నా. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పలేం. యాహ్! ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. ఇస్తున్నారా? హౌస్‌లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనుజ గారికి ఇచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారనే మాట్లాడాను కదా! తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. అని ఏం హరీష్ గారు. చేశాను? ఎవరికైనా ఒక కాదు, కాదు. పేరు పెట్టి వాళ్ళు గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? ఆ! నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. తనుజ అనే ఒక పేరు నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక ప్రెషియస్ థింగ్. ఓకే. ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట అందరు ఆడవాళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకొచ్చాక ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఆమె గుండంకులు అనంగానే ఆమెను బండామె అన్నారు. అది రెస్పెక్టే అండి? ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్టే అదా? అసలు ఆమె గుండంకులని అందులో క్లియర్‌గా చెప్తాను. అదే గుండంకులనే ఎందుకు అలా పిలిచారు అని అడిగాను. క్వెషన్ అడిగాను. వివరంగా చెప్తాం శివ. వివరంగా ఏదైనా చెప్తున్నాం కదా! ఆయన బండామె వివరంగా చెప్పొచ్చా? అలా అనొచ్చా? అరే ఆఫ్ కోర్స్. ఇప్పుడు మిమ్మల్ని లోపల హౌస్‌లో అలా అన్నారు అని అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా! ఆమెకి మీరు బండామె, సోడా బుడ్డి కలద్దలు ఆ టైప్ నేననలా, మీరన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను వాస్తవం. నేను అన్నాను. మీరు అన్నది నేను అన్నాను. అసలు నేనేమన్నాను మీకు ముందు తలా తోక లేకుండా మొత్తం ఒకటే మాట్లాడుతున్నాను. మొండి ఒకటే కాదు కదా! క్వశ్చన్‌కి ఆన్సర్ నేను వివరంగా చెప్తున్నాను కదా! నేను వింటాను. నేను వినట్లేదా? వినాలి కూడా. వినాలి. వినలేకపోతే మళ్ళీ షుగర్ అనుకుంటాను. నాకు షుగర్ లేదు. బీపీ ప్రెజెంట్ దేవుడి దయ వల్ల రాలేదు. నాకు పొగరు ఎక్కువ. అదే సారీ జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు రాగానే మీరు చూసారు లేదా ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేశారు. ఆల్మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటుందో. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు వస్తారని. కాలనీలో ఎవరు కూడా అడగరు. అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నా. పడుకోలా. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అని అంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలని అంటే సార్ గ్యాదర్ చేస్తానంటే బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి శివ వచ్చిన తర్వాత నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా. ఇది బట్టలు వేసుకుని స్నానం చేయడానికి కూడా వీలు కుదరట్లేదు. నాకు ఇది నొప్పుడుతుంది. అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో కూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే స్నాక్స్ తీసుకుని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా కూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లేదు శివ. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకి వెళ్ళి వచ్చాను సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ కదా! మీరు పిలిచారు కదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను కదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కదా! నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తాను నేను. క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవ్వాలి. అవునా కదా! ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియదేంటి ఇవాళ రేపు వైరల్ అవటం కోసం హైప్ కోసం ఏదో ఒకటి మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు కాంట్రవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. రకరకాల క్వెషన్స్ అడుగుతారు కదా! ఎన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంట పడుతుందా శివ? ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని కదా! అరే నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేదకు గురవుతున్నా 30 రోజుల నుంచి. మిమ్మల్ని గౌరవించి వచ్చాను నేను గెస్ట్‌గా. ఓకే. మీరందరూ వచ్చాను నేను మైక్‌లు మీద పడిపోతున్నారు ఇలా అన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరే నేనైతే ఏం అడిగాను తెలుసా? సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. మీకు తెలుసో లేదో ఆ పదం ఇదండి. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావడానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటాం ఒక పద్ధతి. అలా కాకుండా మీకు జుట్టు ఉంది కదా! జుట్టున్నాక మీ గుండె అయితే కాదు కదా! మరి గుండె అంటే మీకు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి పెద్ద కన్నా కూడా దాన్ని జస్టిఫై చేసేసిన మనుషులు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారు లేదంటే మీరు బండగున్నారు కదా! లావుగున్నారు కదా! భూతద్దాలు కదా! ఓకే. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్ నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నాను ప్రాక్టికల్‌గా నేను ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తుందో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వలా. అని పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునే వాళ్ళు సొసైటీలో అవసరం. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతారే.
సారీ ఫీల్ అవుతూనే తన ఒక ఉదాహరణ పెడితేనే 30 seconds లో అలా ఫీల్ అయ్యారే, మరి 30 రోజులు కదా శివ. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఆమె అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను ప్రాక్టికల్ గా తెలియజేసా, థియరీ బోధులు. ఓకే. తర్వాత ఇంకో విషయం తెలుసలేదా, ఆమె పిలిచి ఆమె అంతమంది జనం తర్వాత వచ్చి మీదకి వచ్చినా కూడా నా చుట్టూ గుమ్మి గుడిసినా కూడా ఆవిడ ఎక్కడ ఉన్నారు ఎతికి పిలిచి ఆమె అమ్మా యు ఆర్ వెరీ క్యూట్, ఓకే ఐ రియలీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయడం కోసం ఉదాహరణ కోసం అక్కడ కూడా చెప్పా, ఉదాహరణ చెప్తేనే అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ, అంతా మీడియానే కదా, మీడియా అంతా ఒకటే అయిపోద్ది కదా, అందరు కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తారు, తీసుకుంటారా? తీసుకోరు. అప్పుడు ఏంటి అది? తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారు తెలుసా నన్ను, సార్ ఈ హ్యూమర్ అక్కడ ఎందుకు మిస్ అయిపోయింది, ఎందుకు కనపడలేదు, భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు ఏం తెలుసా, సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా, ఇప్పటివరకు ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్ మేము చూడలేదు, చాలా బాగుంది అన్నారు. అదేనా, సో దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలో ఉంటా, నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా, జెడ్ ఏముందో కూడా చూడాలి కదా. ఇది జరిగింది. ఇప్పుడు దాన్నే పెట్టుకుని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ అదే తమ్నెయిల్ పెట్టేసి లైఫ్ లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు, ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానల్ మీరు చూడండి ఒకసారి, హరిత హరీష్ ఛానల్లో నేను ఎన్ని ఎథిక్స్ వాల్యూస్ ప్రిన్సిపల్ తమ్నెయిల్ కూడా రాంగ్ తమ్నెయిల్ పెట్టను, అర్థం కదా, మిస్లీడ్ చేయను, క్లిక్ బైట్ చేయను, ఎర్ర వేయను. దట్ ఈస్ మీ. సో కాబట్టి అది వాళ్ళ విచక్షణ వదిలేస్తా. ఆవిడకి ఆమె అన్నది సార్ మీరు ఇంత క్యూట్గా ఉన్నారన్నప్పుడు, సార్ ఇది వీడియో ముందు చెప్పండి, అది అయినప్పుడు కూడా నేను చాలా క్యూట్గా ఉన్నారమ్మా. ఇంకొక మాట అన్నా, మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టెడ్ గా అనుంటే అని మీరు అనుకుంటారా? అనలేదు. ఓకే, మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్ తెలియజేసా, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్ని అన్నట్టే. ఎందుకు తెలుసా, మా మదర్ కూడా లావ్ ఉంటారు. మా తల్లితో పోల్చానంటే ఇంకా దానికన్నా మించి ఏం కావాలి శివ. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియదా ఏంటి? మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. వైరల్ అవటానికి కోసం, నేమ్ ఫేమ్ రావటం కోసం ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్, బికాస్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ని హైలైట్ చేసి వాళ్ళకి మనం అనడం కరెక్ట్. నేను ఉదాహరణ చూపించాను శివ, ఉదాహరణ అనేసారు కదా. అంది కదా, మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా. పడ్డోడు తెలుస్తుంది కదా శివ. ఇది ఎలా ఉందంటే ఒకడు వచ్చి నేను గిచ్చాడు, కానీ మీరు బానే ఉంటారు. ఒకడు వచ్చి గిచ్చాడు, మీరు వచ్చి అడుగుతున్నారు నన్ను. అది చెప్తా, నాలో భగత్ సింగ్ కూడా ఉన్నారు కదా శివ, గాంధీజీ కాదు. నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల. అర్థం కదా, మానవత్వం ఎంత ఉంటుందో నాలో శివుడి తత్వం ఉంటది కదా. 3వ కన్ను కూడా తెలుస్తుంది, బోళాశంకర్తో పాటు 3వ కన్ను కూడా తెలుసుకుంటది కదా. ఇప్పుడు మీరు వచ్చి ఏంటి బ్రో గిచ్చితో ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు, మీరు ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా, ఎలా శివ అంట. మీకు తెలియాలి కదా, సేమ్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్, అంతే. అంతే సింపుల్. అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడవాళ్ళు అంటే ఏంటి, ఏమంటే నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్. నేను ఇంకో విషయం చెప్పాలి, నేను అందరికి మర్యాద గౌరవిస్తా, కానీ ఇంకొక విషయం చెప్తాను. ఫస్ట్ మీరు విన్నారు లేదు షోలో కూడా, మీ గౌరవం మీ చేతిలో ఉంటది. మీరు నాతో ఎలా ఉంటే మీకు అలా వస్తుంది, సింపుల్. అదే జరిగింది అక్కడ. ఓకే, న్యూటన్స్ లో యాక్షన్ కి రియాక్షన్ వచ్చేస్తుంది. మీరు హౌస్ లోకి నార్మల్ గా ఎందుకు వెళ్ళారు? నాకు టాస్క్లు ఆడదాము, ఎంటర్టైన్ చేద్దాము, ఇలాంటి పాయింట్ల మీద వెళ్ళారా, లేకపోతే నార్మల్? లేదు, అదేం కాదు. ఇంతకుముందు చెప్పినట్టున్నా కదా, ఇన్ ప్రీవియస్ సీజన్స్ లో చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ రా, నిజమైన నికాస్ అయిన మనిషి రావాలరా అని అనుకున్నా. అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బాగుంటుంది అనుకున్నా. కౌశల్ టైమ్ సీజన్ లో వచ్చింది, కానీ బట్ వాళ్ళు నిజం ట్రూ కామనర్స్ కాదు, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. గణేష్ కానీ అధ్యయనం తెలుసు, ఆర్జీ, తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ తెలుసు, నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్. సో అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా, కుదరలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి, ప్రతిసారి నేను వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు సరే నేను కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా, ఒక జెన్యూన్ ప్యూర్ సోల్ రావాలని అనుకున్నా. నేను ఫీల్ అవుతాను, కన్విక్షన్ ఉంది కాబట్టి. నన్ను నమ్మిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు. వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు, నేను అప్లై చేశాను, వాళ్ళకి నచ్చింది, అలా వెళ్ళా. సో నేను నాలా ఉన్నా. ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు, ఎంటర్టైన్మెంట్కి ఒక డెఫినేషన్ నేను చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాను అనుకో, మూవీస్ వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్లోనే యాక్షన్ కూడా ఎంటర్టైన్మెంట్, సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ కూడా ఎంటర్టైన్మెంట్, హర్రర్ కూడా ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేను ఏం చేయలేను. అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడియన్ ఎంటర్టైన్ చేస్తాడు, అది ఫన్ హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకుని ఎంటర్టైన్మెంట్, అవునా కదా. హీరోయిక్ ఎంటర్టైన్మెంట్ వేరు ఉంటుంది, హీరోయిన్ ఒక ఎంటర్టైన్మెంట్ పండిస్తుంది, వీళ్ళని ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అంతే. దీన్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.